మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదా పీసీ లేకపోయినా పర్లేదు. ఈ టైపింగ్ డాట్ కామ్‌లో ఏందంటే బిగినర్ టు హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఫాస్ట్ టైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే టైపింగ్ చేస్తుంటే స్పీడ్ అయిపోతది అని అనుకుంటారు. మనం ఒక 1 మంత్ వరకు చూడకుండా టచ్ టైపింగ్ నేర్చుకుంటేనే అది టైపింగ్ అనేది స్పీడ్ అవుతది. ఈ వీడియోలో నేను మీకు జీరో నుంచి ఫాస్ట్ టైపింగ్ ఎలా చేయాలో చెప్తా. అసలు టైపింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కోడింగ్ చేస్తా ఉంటాం, నోట్స్ చేస్తూ ఉంటాం, అండ్ డాక్యుమెంట్‌లో రైటింగ్ చేస్తా ఉంటాం. సో, మనకసలు టచ్ టైపింగ్ రాకపోతే ఆ ప్రాసెస్ అనేది చాలా స్లోగా అయితది. సో, మనం ఒకవేళ టచ్ టైపింగ్ నేర్చుకుంటే ఏందంటే, మనకున్న ఆల్ ఫింగర్స్ వాడతాం. అండ్ మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో, ఎంత స్పీడ్‌గా అయితే మాట్లాడుతున్నామో, అదే స్పీడ్‌లో మనం టైప్ చేయగలుగుతామనమాట. ఈవెన్ ఒకవేళ మీరు టచ్ టైపింగ్ నేర్చుకుంటే, మీరు ఎంత స్పీడ్‌లో అయితే రాయగలుగుతారో, అదే స్పీడ్‌లో మీరు టైప్ చేయగలుగుతారు. అండ్ మీకు ఫ్యూచర్‌లో జాబ్ వచ్చినా గూడా మీ మోస్ట్ ఆఫ్ ద వర్క్ అనేది మొత్తం టైపింగే ఉంటది. చాలా మంది స్టార్టింగ్‌లో ఏం చేస్తారంటే కీబోర్డ్ చూస్తూ టైప్ చేస్తారనమాట. లైక్ ప్రతి ఒక్క లెటర్‌ని వెతికి టైప్ చేస్తారు. అండ్ ఇంకోటి మేజర్ మిస్టేక్ ఏందంటే వాళ్ళు 2 ఇండెక్స్ ఫింగర్స్‌నే వాడతారనమాట. ఇట్లా వెతుకుతారు. ఇట్లా ప్రతి లెటర్‌ని వెతికి టైప్ చేస్తా ఉంటారు. బట్ దానివల్ల ఏమైతదంటే చాలా స్లో అయిపోతాం మనం. అండ్ స్టార్టింగ్‌లో ప్రతి ఒక్కరు చూసేది స్పీడ్. మనం ఎన్ని ఫింగర్స్‌తో టైప్ చేస్తే ఏంది, స్పీడ్‌గా టైప్ చేస్తే చాలనుకుంటారు. బట్ వీటితో మీరు చేయొచ్చు. స్పీడ్ టైపింగ్ చేయొచ్చు. బట్ దీనికొక లిమిట్ ఉంటదనమాట. 2 ఫింగర్స్‌తో టైప్ చేస్తే ఆ లిమిట్‌ని క్రాస్ అవ్వలేరు మీరు. అదే మన అన్ని ఫింగర్స్‌తో టైప్ చేసిందంటే చాలా స్పీడ్‌గా టైప్ చేయొచ్చు. ప్రతి లెటర్‌కి మనం ఒక ఫింగర్‌ని అసైన్ చేసామనమాట. సో, మనకు ఆటోమేటిక్‌గా మనం ఆ లెటర్ టైప్ చేయాలన్నప్పుడు ఆ ఫింగర్ ఎళ్ళిపోతది. లైక్ అది మజిల్ మెమరీ లాగా అయిపోతదనమాట. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో స్పీడ్ ఎక్కువుంటే చాలు అక్యురసీ పైన అంత కాన్సంట్రేషన్ చేయరు. బట్ తర్వాత ఏమైతదంటే స్పీడ్ బానే ఉంటది. అక్యురసీ మీది కరెక్ట్ లేకపోతే ఒక కొన్ని వర్డ్స్ టైప్ చేస్తుంటే దాంట్లో ఒక్క లెటర్ మిస్టేక్ అయినా గూడా మళ్ళీ మీరు బ్యాక్ స్పేస్ కొట్టి ఆ టోటల్ వర్డ్‌ని రిమూవ్ చేయాలి. దానివల్ల మీకు ఎక్స్‌ట్రా టైమ్ వేస్ట్ అయితది. సో, స్టార్టింగ్ నుంచే అక్యురసీ పైన కాన్సంట్రేట్ చేస్తే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి తర్వాత. సో, స్టార్టింగ్‌లో మీకు స్పీడ్ తక్కువున్నా సరే అక్యురసీ పైన కాన్సంట్రేట్ చేయండి. పోస్చర్. టైపింగ్ చేసేటప్పుడు మన బాడీ ఎలా ఉండాలి? మన పోస్చర్ ఎట్లా ఉండాలి? సో, టైపింగ్ చేసేటప్పుడు మన బాడీ మాక్సిమం రిలాక్స్‌లో ఉండాలనమాట. అండ్ ఇట్లా మన కాళ్ళు గూడా వేలాడుతూ ఉంటే స్పీడ్‌గా టైప్ జేయలేం. అండ్ మన హ్యాండ్స్ కూడా మన ఎల్బోస్ అనేవి స్ట్రెయిట్ ఉండాలి. మీకు ఒకవేళ కీబోర్డ్ అనేది పైకి, కిందకి ఉంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి దాన్ని. అండ్ ఇంకోటి మీ ఏదైతే స్క్రీన్ ఉందో అది మీ ఐ లెవెల్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ అది కిందకైనా, పైకైనా మీరు దాన్ని స్క్రీన్‌ని చూడడంలో టైమ్ వేస్ట్ అయ్యి మీ టైపింగ్ స్పీడ్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. ఈ వ్రిస్ట్ ఏదైతే ఉందో ఇట్లా పైకి గాని, ఇట్లా కిందకి గాని పెట్టకండి. ఇది స్ట్రెయిట్ ఉండాలి. ఈ వ్రిస్ట్ అనేది స్ట్రెయిట్ ఉండాలి. అండ్ ఇంకోటి ఈ ఎల్బో అనేది ఇట్లా పర్పెండిక్యులర్‌గా ఉండాలన్నమాట. ఇట్లా కిందకొచ్చి ఇట్లా ముందుకెళ్ళాలి. టైపింగ్ స్టార్టింగ్ నుంచి ఎలా నేర్చుకోవాలి? మన కీబోర్డ్‌లో చూస్తే పైన నంబర్ రోస్ ఉంటాయి. నంబర్ రోస్ కింద ఆల్ఫాబెటికల్ రోస్ 3 ఉంటాయి. ఆ 3లో మిడిల్‌లో ఉండేదే హోమ్ రో అన్నమాట. మనం ఎప్పుడైనా మన ఫింగర్స్‌ని టైపింగ్ చేయకముందు మన కీబోర్డ్ పైన ఫింగర్స్ రాగానే మన ఫింగర్స్ హోమ్ రో పైన ఉండాలి. హోమ్ రోలో గూడా ఎఫ్ అండ్ జే దగ్గర కొన్ని బంప్స్ ఉంటాయన్నమాట. 2 బంప్స్ ఉంటాయి. ఎఫ్ లెటర్‌కి, జే లెటర్‌కి. ఇవెందుకుంటాయంటే మన ఇండెక్స్ ఫింగర్స్ అనేవి ఆటోమేటిక్‌గా బంప్స్‌ని డిటెక్ట్ చేసి ఆ పొజిషన్‌లో ఉంచుతాయన్నమాట. లైక్ లిటిల్ ఫింగర్ అనేది ఏ, ఈ రింగ్ ఫింగర్ అనేది ఎస్, ఈ మిడిల్ ఫింగర్ అనేది డి, అండ్ ఇది ఎఫ్. అండ్ ఈ 2 థంబ్స్ కూడా స్పేస్ బార్ పైన ఉండాలి. అండ్ ఇది జే, కే, ఎల్ అండ్ సెమికోలన్. ఇవన్నీ అది రెస్టింగ్ పొజిషన్ అన్నమాట. ఈ 10 ఫింగర్స్‌కి కూడా ఈ లెటర్స్ అనేవి రెస్టింగ్ పొజిషన్. ఆటోమేటిక్‌గా మన ఫింగర్స్ అన్నీ అదే పొజిషన్‌లో ఉండాలి. మనం ఏం టైప్ చేయకపోయినా అండ్ ఒకవేళ ఒక లెటర్ టైప్ చేసినా కూడా టైప్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్‌కి ఇదే లెటర్స్‌కి రావాలి. హోమ్ రో పైనున్న రోని టాప్ రో అంటారు. కిందున్న దాన్ని బాటమ్ రో అంటారు. సో, ఈ హోమ్ రో పైనున్నవన్నీ మనం ఎక్కువ వాడతామనమాట. పైనున్న లెటర్స్ అన్నీ ఎక్కువ వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకునే ముందు ఏం జేయాలంటే, ఫస్ట్ మన ఫోకస్ అంతా హోమ్ రోనే ఉండాలి. మనం ఏం చేస్తాం నేర్చుకునేటప్పుడు అంటే, అన్ని లెటర్స్ నేర్చుకోవాలని చెప్పి ప్రతి లెటర్ టైప్ చేయడం స్టార్ట్ చేసేస్తాం. అట్లా అన్నిటి పైన కాన్సంట్రేట్ చేస్తే ఏది రాదు మనకి. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మనం హోమ్ రోనే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక 3 డేస్ హోమ్ రోకి ఇవ్వండి మీరు. అంటే 3 డేస్ కంటిన్యూయస్‌గా డైలీ ఒక 2 అవర్స్ అట్లా. 2 అవర్స్ మరీ ఎక్కువ గాని డైలీ ఒక 30 మినిట్స్ హోమ్ రన్ నేర్చుకోండి. ఏఎస్‌డిఎఫ్, జేకేఎల్, సెమికోలన్ ఇవన్నీ మళ్ళీ టైప్ చేయండి. ఇట్లా మళ్ళీ టైప్ చేస్తే ఏమైతదంటే మీకు మజిల్ మెమరీ అయిపోతది. మీకు అలవాటు అయిపోతదనమాట. మీరు నెక్స్ట్ టైమ్ టైప్ చేసేటప్పుడు ఏ అనంగానే చూసి టైప్ చేయరు. ఆటోమేటిక్‌గా మీ లిటిల్ ఫింగర్ అనేది ఏని కొట్టేస్తది. హోమ్ రో నేర్చుకున్న తర్వాత టాప్ రో నేర్చుకోండి. టాప్ రోలో ఉన్న ప్రతి లెటర్ చూడకుండా టైప్ చేయడం నేర్చుకోండి. స్క్రీన్ పైన ఏ లెటర్‌కి ఏ ఫింగర్‌తో టైప్ చేయాలో ఒక స్క్రీన్ షాట్ ఇచ్చిన అండ్ మీరు గూగుల్‌లో వెతికినా వస్తాయి ఈ స్క్రీన్ షాట్స్ అనేవి. మీరు ఈచ్ రోకి ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మొత్తం కంబైన్ చేసి టైప్ చేయడం నేర్చుకోండి. మరి టైపింగ్ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? టైపింగ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా మన దగ్గర చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం గూగుల్‌లోకెళ్ళి ఈచ్ వెబ్‌సైట్ దేనికి ఆ వెబ్‌సైట్స్‌ని ఎలా వాడాలో చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్‌లోకొచ్చి టైపింగ్ ప్రాక్టీస్ అని కొడితే చాలా వెబ్‌సైట్స్ వస్తాయి.
నేను వాడిన వెబ్సైట్స్ అయితే typing.com అండ్ కీబీఆర్, మంకీ టైప్ ఇక్కడ కనిపిస్తలేదు, చూద్దాం. ఈ typing.comలో ఏంటంటే బిగినర్ టు ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో మీకు లెసన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో ఏంటంటే స్టార్టింగ్ నుంచి లైక్ ఇప్పుడు మీకు జేఎఫ్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ లెటర్స్ అనమాట. ఎందుకంటే మీ ఇండెక్స్ ఫింగర్స్ దానిపైన రెస్ట్ అవుతాయి. మీ హోల్ ఫింగర్ పొజిషన్స్ కూడా ఈ 2 ఇండెక్స్ ఫింగర్స్ వల్లనే మీరు పెట్టగలుగుతారు అనమాట. సో ఈ జే అండ్ ఎఫ్ అండ్ స్పేస్ 2 థమ్స్ కూడా స్పేస్కే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ లెసన్స్ అయితే ఉన్నాయి. బిగినర్లో 2 లెటర్స్ ఉన్నాయి మొత్తం. అండ్ మీరు ఫస్ట్ బిగినర్ లెసన్స్ కంప్లీట్ చేశాక ఇక్కడ బిగినర్లో చాలా తక్కువ లెసన్సే ఉన్నాయి. మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు దీన్ని. నాకు తెలిసి ఇది 1 డేలో కంప్లీట్ చేయొచ్చు మీరు. అండ్ ఇంటర్మీడియట్లో కామన్ వర్డ్స్ టైప్ చేయడం, కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ. అండ్ దెన్ అడ్వాన్స్లో మీకు నంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు నంప్యాడ్ ఇప్పుడే నేర్చుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మన మోస్ట్ ఆఫ్ ద ల్యాప్టాప్స్లో నంప్యాడ్ ఉండదు. అయినా మనం నంప్యాడ్ ఎక్కువ వాడమనమాట. లెటర్స్ పైన ఉన్న నంబర్స్నే వాడతాం ఎక్కువ. నంప్యాడ్ ఎవరు వాడతారంటే లైక్ క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళు, డేటా ఎంట్రీ చేసేవాళ్ళు, వాళ్ళు దీన్ని ఎక్కువ వాడతారు. మనమైతే పైన ఉన్న నంబర్స్ మనకు సరిపోతాయి. సో వాటిని నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ నంప్యాడ్ వాడాలనుకున్నా కూడా మన ఒక రైట్ హ్యాండ్ అనేది నంప్యాడ్ పైనే కంపల్సరీ పెట్టాలి. అప్పుడు మన లెటర్స్ కూడా టైప్ చేయడం అవ్వదు. ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న నంబర్స్నే ఫోకస్ చేయండి. సో దీంట్లో మీరు ఇది బిగినర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అనమాట. దీంట్లో మీరు స్టార్టింగ్ దీంట్లో నేర్చుకున్నాకనే నెక్స్ట్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే దీంట్లో ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ లైక్ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. అండ్ దెన్ మంకీ టైప్ ఏంటంటే మీకు బిగినర్ ఫ్రెండ్లీ కాదనమాట. ఇది ఎట్లా అంటే మీరు ఒకసారి మీ మజిల్ మెమరీ అనేది వచ్చేసిన తర్వాత దీంట్లోకి వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే ఎంత ఫాస్ట్గా నేను టైప్ చేస్తున్నాను ఒకసారి నా స్పీడ్ చెక్ చేద్దాం. సో నాదైతే ఇప్పుడు ఫస్ట్ టైం 60 FPS వచ్చింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సెకండ్ టైం అయితే 74 వర్డ్ పర్ మినిట్ వచ్చింది. సో మనకు ఒక 50 ఉంటే చాలు. లైక్ నార్మల్గా మనం ఇండెక్స్ ఫింగర్తో మ్యాక్సిమం నేను ట్రై చేసింది ఒక 30 వర్డ్స్ పర్ మినిట్ వరకు వెళ్ళగలుగుతాం. దాని తర్వాత అయితే అసలు కష్టం. 30 వర్డ్స్ పర్ మినిట్ దాటడం కూడా చాలా కష్టం. అండ్ ఇది kbr.com. సో ఇక్కడ మీరు పైన చూడొచ్చు లైక్ ఏ కీస్ నేను కవర్ చేసిన, ఏ కీస్ నా స్ట్రెంత్ ఎంత ఉంది అనేది. మీరు ఏం చేయొచ్చు ఇక్కడ అంటే లెటర్ బై లెటర్ నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఏ లెటర్లో మిస్టేక్స్ వెళ్తున్నాయి అనేది చూసుకోవచ్చు. సో అండ్ ఈ వెబ్సైట్స్ అనే కాదు, మీరు గూగుల్‌లో ఏ వెబ్సైట్‌లో మీకు కంఫర్టబుల్‌గా ఉంది, ఏ వెబ్సైట్‌లో మీకు ఈజీగా ఉందో ఆ వెబ్సైట్‌లో మీరు నేర్చుకోవచ్చు. మెయిన్‌గా చేసే మిస్టేక్ ఏందంటే ఇట్లా టైపింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళు జస్ట్ స్పీడ్‌నే చూస్తారనమాట. నేను కూడా స్టార్టింగ్‌లో స్పీడ్ చూసి నా అక్యురసీ మొత్తం పోయింది. నా సజెషన్ ఏందంటే మీరు నేర్చుకునేటప్పుడు మీ ఫోకస్ మొత్తం అక్యురసీ పైన పెట్టండి. స్పీడ్ కన్నా అక్యురసీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఒక మిస్టేక్ టైప్ చేస్తే మీకు డబుల్ టైమ్ పడదనమాట దాన్ని బ్యాక్ స్పేస్ కొట్టి మళ్ళీ టైప్ చేయడానికి. ఒక్క లెటర్ మిస్టేక్ వల్ల మీకు ఒక వర్డ్ మొత్తం మీరు బ్యాక్ స్పేస్ కొట్టాల్సొస్తది. అండ్ ఇంకోటి మీరు నేర్చుకునేటప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. లైక్ డైలీ టైప్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు నేర్చుకునేటప్పుడు మీ మజిల్ మెమరీ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతదనమాట. మీరు ఒకసారి ఒక ఇంటర్మీడియేట్ లెవెల్‌కొచ్చి అంత టైప్ చేయకపోయినా పర్లేదు, మీకు గుర్తుంటది. ఎందుకంటే మీకు మజిల్ మెమరీ అయిపోతది, గుర్తుంటది. స్టార్టింగ్‌లో మీకు మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. స్టార్టింగ్‌లో మీకు అసలు ఆ మిస్టేక్స్ చూస్తే అసలు దీనికంటే ఇండెక్స్ ఫింగర్స్‌తో టైప్ చేయడమే ఫాస్ట్‌గుంది. అండ్ మీకు స్టార్టింగ్‌లో టైపింగ్ స్పీడ్ నార్మల్‌గా ఇండెక్స్ ఫింగర్స్‌తో టైప్ చేసిన దానికంటే చాలా డ్రాప్ అవుతది. దాన్ని చూసి మీరు మా స్పీడ్ తగ్గుతుంది అని చెప్పి మీరు ఆపేయకండి. ఎందుకంటే ఒక్కసారి కొంచెం కొన్ని రోజులైతే మీ మీ ఇండెక్స్ ఫింగర్‌తో ఎంతైతే టైప్ చేస్తారో దాన్ని మీరు 1 వీక్‌లో అచీవ్ చేయొచ్చు టచ్ టైపింగ్‌తో. అండ్ స్టార్టింగ్‌లో మీకు చాలా మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ వల్ల మీరు డీమోటివేట్ అయ్యి ఎళ్ళిపోతే ఇంక మీరు అంత ఈజీగా నేర్చుకోలేరనమాట. సో ఒకటేసారి ఒక 2 వీక్స్ దీనికి టైమ్ ఇవ్వండి. 2 వీక్స్ మీరు డైలీ టైప్ చేస్తుండండి. మీరే ఆటోమేటిక్‌గా మీరే కంఫర్టబుల్ అయిపోతారు. అండ్ మీ స్పీడ్ ఇంప్రూవ్‌మెంట్ మీరే నేర్చుకుంటారనమాట. ఇప్పుడు మేము ఫాస్ట్‌గా టైప్ చేయడానికి ఎంత టైం పడతది? లైక్ మేము పర్ఫెక్ట్ అవ్వడానికి ఎంత టైం పడతదంటే అది యాస్ ఇండివిడ్యువల్ పైన డిపెండ్ అయి ఉంటది. లైక్ మీరు ప్రాక్టీస్‌కి ఎక్కువ టైమ్ ఇస్తే అండ్ మీరు ఆల్రెడీ కొంచెం నేర్చుకొని ఉంటే మీరు తొందరగా ఒక 1 మంత్‌లో నేర్చుకోవచ్చు. లేదు మాకు అస్సలే తెలవదు, మేము చాలా బిగినర్స్ అంటే డైలీ హాఫ్ అన్ అవర్ ఇవ్వండి. లైక్ జస్ట్ 2 మంత్స్‌లో మీరు ఆ స్పీడ్‌ని నోటీస్ చేస్తారనమాట. లైక్ మీరు ఈజీగా 40 ఎంబీపీఎస్ వరకైతే వచ్చేస్తారు. 40 ఎంబీపీఎస్ కాదు, 40 డబ్ల్యూపీఎం వరకైతే వచ్చేస్తారు. మీరు జస్ట్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేయడానికి ఒక గోల్ అయితే పెట్టుకోండి.
లైక్ ఈ 1 వీక్ నేను చూడకుండా కీబోర్డ్ చూడకుండా టైపింగ్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేశాను. అండ్ ఆ 1 వీక్ తర్వాత మీరే ఆ డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. అండ్ మళ్ళీ మీ లైఫ్‌లో మీరు కీబోర్డ్ చూసి టైప్ చేయరు. అండ్ లైక్ మీ స్పీడ్ కూడా ఆటోమేటిక్‌గా చాలా ఇంప్రూవ్ అయిపోతది. మీ దగ్గర ల్యాప్‌టాప్ లేదా పీసీ లేకపోయినా పర్లేదు. మీరు ఒక కీబోర్డ్‌నయితే కొనుక్కోవచ్చు. యూఎస్‌బీ హబ్ అయితే కొనుక్కోవాలి. అండ్ దానికి టైప్స్ ఉండేటట్టు చూసుకోండి. దీన్ని మనం మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి, ఇటు సైడ్ మనం కీబోర్డ్ ఇన్‌పుట్ పెట్టి టైప్ చేస్తే మన మొబైల్ ఫోన్‌లో కూడా మనం టైపింగ్ నేర్చుకోవచ్చు. అండ్ మీరు డైలీ చేసే వాట్సాప్ చాటింగ్ గాని, అండ్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేయడం కూడా పీసీలో, వాట్సాప్‌లో చాట్ చేయండి. సో దట్ మీకు నార్మల్‌గా టైపింగ్ స్పీడ్ అనేది పెరిగిపోతుంది.